హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియోని క్లియర్‌గా గమనించండి. సో, నిన్న జరిగిన సీఎస్‌కే వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో అయితే చెన్నై అందరూ గెలుస్తుంది. 210 రన్స్ కొట్టారనమాట. ఖచ్చితంగా గెలిచే మ్యాచ్ అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మార్కస్ స్టాయినిస్ అయితే దాన్ని తిప్పాడు అని చెప్పుకోవచ్చు. మొత్తం మార్చేశాడు మ్యాచ్‌ని. సో, అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకొని మొత్తానికైతే మ్యాచ్ అయితే విన్నింగ్ అయ్యే విధంగా చేశారనమాట. సో, ఈ నేపథ్యంలో చుట్టూ కూడా సీఎస్‌కే అభిమానులు హేళన చేస్తూ ఉంటే, సపోర్ట్ చేస్తూ ఉంటే, కానీ అక్కడ ఉన్న ఒక చిన్న అబ్బాయి మాత్రం లక్నో సూపర్ జెయింట్స్ ఒక జెర్సీ వేసుకుని అక్కడ అందరితో మార్కస్ స్టాయినిస్ కొడుతూ ఉంటే అందరి దగ్గర చూసి కామెంట్ చేస్తూ, అంటే అందరూ కూడా అరే పిల్లాడు కదా అని వదిలేశారు కదా, వేరే విషయం. సో, కాకపోతే చాలా అయితే ఫన్ క్రియేట్ అయిందన్నమాట అక్కడ. ఎక్కడో అక్కడక్కడ మాత్రమే బ్లూ జెర్సీ ఉంది. మిగతా అంతలకలా మీరు చూసుకుంటే మొత్తం యెల్లో జెర్సీనే అనమాట. ఈ నేపథ్యంలో ఆ వీడియో చూసినప్పుడు చాలా అయితే షాకింగ్‌గా అనిపించింది నాకైతే. అంటే థ్రిల్లింగ్ అనిపించిందనమాట మ్యాచ్ చూసేటప్పుడు. లైవ్‌లో కూడా చాలా అయితే సరదాగా అనిపించింది. ఆహ్, మొత్తానికైతే సీఎస్‌కే ఓడిపోయిందంటే నిజంగా అది ఒక రకంగా మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్. అంటే పూరన్ కూడా సపోర్ట్ చేశాడు. ముఖ్యంగా అయితే వాళ్ళ పతనాన్ని శాసించింది మాత్రం మార్కస్ స్టాయినిస్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక్కసారిగా స్టేడియంలో ఉన్నటువంటి అందరూ ఎంతైతే క్రౌడ్ ఉందో నాకు తెలిసి 45,000 ప్లస్ అనుకుంటా. అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. మహా అంటే 10,000 మెంబర్స్ కూడా మన లక్నో సూపర్ జెయింట్స్ సపోర్టర్స్ వచ్చుండ్రనమాట. సో, అంతమంది సీఎస్‌కే అభిమానుల మధ్య అతను పిచ్చ కొట్టుడు కొడుతుంటే ధోని, గైక్వాడ్ అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఒక్కసారిగా క్రౌడ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. సో, దాన్ని చూసిన తర్వాత అరే! ఆ ప్రతి ఒక్క ఆసియా ప్లేయర్ నిజంగా ఇండియన్ ప్లేయర్స్‌ని సైలెంట్ చేస్తున్నారు అనంటూ కామెంట్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఒకప్పుడు ప్యాట్ కమిన్స్ వరల్డ్ కప్‌లో చెప్పాడు. ఇప్పుడు మార్కస్ స్టాయినిస్ దెబ్బకు ధోని అలానే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా సైలెంట్ చేశాము అంటూ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఒక రకంగా యెస్ అని చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ధోని లాంటి మాస్టర్ మైండ్ గేమ్ కెప్టెన్, అంటే ఇప్పుడు కెప్టెన్ కాదనుకోండి, అయినా సరే తను యొక్క శిష్యుడు గైక్వాడ్ కెప్టెన్సీలో ఇంతటి పరాజయం, అంటే అసలు అసంభవం అన్న టార్గెట్‌ని కూడా గెలిచారు అనంటే మార్కస్ స్టాయినిస్‌కి తన మంత్రం సరిగ్గా వేయలేదేమో అనంటే అయితే కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా సరే లాస్ట్ ఓవరు ముస్తాఫిజుర్ రెహమాన్ కాకుండా ఎవరైతే మన ఓపెన్ బౌలర్ అతనికి ఇచ్చుంటే చాలా బాగుండేది అనంటూ కామెంట్స్ చేస్తున్నారనమాట. దీపక్ చహర్ ఇచ్చుంటే ఖచ్చితంగా తనైతే 2 ఓవర్స్‌కి 11 రన్స్ ఇచ్చి ఆల్రెడీ ఒక వికెట్ తీసుకున్నాడు కాబట్టి తనైతే చక్కగా వేసేవాడు అంటూ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఏమంటారు అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.